హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు బార్లీ నీళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. బార్లీ వాటరు దానికి గాను మనం ముందు రోజు నైట్ ఒక 2 స్పూన్ల బార్లీ కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానాలి. అవి కొంచెం చాలా గట్టిగా ఉండే పదార్థం కాబట్టి ఓవర్ నైట్ నాడితేనే మనకు తెల్లవారి చక్కగా ఉడికిపోతాయి. తర్వాత మార్నింగ్ ఏం చేయాలంటే అందులో ఉన్న నీళ్ళని తీసేసి వేరొక గిన్నెలో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని చక్కగా మరిగిన తర్వాతనే బార్లీ గింజలు వేయాలండి. వీటి వల్ల నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు చెప్తానండి. బార్లీ నీళ్ళ వల్ల మనము బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు చాలా మంచిగా ఉపయోగపడతాయి. తర్వాత వడదెబ్బ మనకు తగలకుండా కాపాడుతుంది. అలాగే మన బాడీలో విష పదార్థాలు ఉంటాయి కదండి, అవి యూరిన్ ద్వారా తీసేస్తుందండి బయటికి. తర్వాత మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందండి. ఇలా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని మీకు చెప్పాను. అది చాలా ఒక 20 నిమిషాలు ఉడకాలండి. ఉడికితేనే అదంతా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దాన్ని మొత్తం చల్లారనివ్వాలండి. అంటే మన చేయితో గిన్నె ముట్టుకుంటే కాలంత వరకు చల్లారించిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. స్ట్రైనర్ సాయంతో వడగట్టుకొని మనకు నిమ్మకాయ పులుపు ఎంతైతే తినగలుగుతామో అంత నిమ్మకాయ పిండుకొని, నేనైతే ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నాను. 2 కప్పులకు గాను ఒక చెక్క పిండాను. తర్వాత మంచి తేనె ఒక స్పూన్ అంత వేసుకొని మనము వారానికి ఇది ఒక 3 రోజులు తీసుకోవచ్చండి. పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, మధ్యలో మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 days తీసుకోండి. అంతేగాని కంటిన్యూగా తీసుకోవద్దు అంటారు నాకు తెలిసినంత మట్టుకు. చూసారా, ఈ తేనె అయితే చాలా ప్యూర్ తేనె అండి. అలా దాన్ని మొత్తము కలిపేట్టుగా తేనె నిమ్మకాయ రసం మంచిగా కలిపేసి మనము ఏ కప్పులో అయితే తీసుకుందాం అనుకున్నామో ఆ కప్పులో సర్వ్ చేసుకోవడం అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ముందు రోజు నైట్ గుర్తు పెట్టుకొని నానబెట్టుకోవాలండి, అంతే. అదొక్కటే మనం చేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెడుతూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఆ కప్పుతోటి పొద్దున ఒక కప్పు, సాయంకాలం ఒక కప్పు తీసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.